ఇన్సూరెన్స్ కంపెనీలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వైద్యం జరుగుతోందని, హాస్పిటల్స్ కు వెళ్తే వ్యాధి గురించి అడగకుండా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని అడిగి వైద్యం చేయడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. మెడికల్ ఆఫీసర్ చైతన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మీడియాతో మాట్లాడుతూ పేదల కోసం జన ఔషధి పథకాన్ని తీసుకొచ్చారని, జనరిక్ మెడిసిన్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ప్రధాని చెబుతున్నారు గాని జనరిక్ మెడిసిన్ ప్రజలకు దొరకనటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సర్వేపల్లి నియోజకవర్గ కార్యదర్శి తుంగా ఏడుకొండలు, మండల కార్యదర్శి ముజీబ్, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిని, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించి డాక్టర్ గారికి వినతిపత్రం అందజేశాము. అయితే ఈ సందర్భంగా సిపిఐగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాము. ఈరోజు కార్పొరేట్ ప్రైవేటు హాస్పిటల్లో విచ్చలవిడిగా వారి ఇష్టానుసారంగా పబ్లిక్గానే పేద ప్రజలను దోచుకుంటూ ఉన్నారు. ఈరోజు ఒక హాస్పిటల్లో ఒక డాక్టరు ఒక మందులు రాస్తే మాకు హాస్పిటల్లో ఉండే మెడికల్ షాప్లోనే కొనాలి, ఇంకెక్కడ పోయినా ఇవి దొరకవని చెప్పి డిమాండ్ చేసి అత్యధిక ధరకే ఈరోజు కొనుగోలు చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఒక రోగి ఏదో ఒక జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అనుసంధానంగా పెట్టుకున్నటువంటి ల్యాబుల్లో, స్కానింగ్ సెంటర్లలో మాత్రమే ల్యాబ్ టెస్టులు చేయించుకోవాలి, అవి మాత్రమే చెల్లుతాయని చెప్పి దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులోకి తెస్తాము, పేద ప్రజలకు తక్కువ ధరకే అందిస్తామని చెప్తున్నా కానీ ఈరోజు జనరిక్ మెడిసిన్ అనేది పేద ప్రజల్లోకి ఎక్కడ కూడా తీసుకెళ్ళట్లేదు. హాస్పిటల్లో జనరిక్ మెడిసిన్ వాడొచ్చు అనే పదాన్ని ఎక్కడ కూడా హాస్పిటల్లో వాడే పరిస్థితి కనపడటం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకైనా స్పందించుకుంటే ఇదే విధంగా కొనసాగితే ఏవైతే విచ్చలవిడిగా దోపిడీలు చేస్తున్నాయో కార్పొరేట్ హాస్పిటల్ ముందు కూడా మేము ధర్నాలు నిర్వహించి అవసరమైతే దాడులు కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వస్తువులు లేక, డాక్టర్లు లేక గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైపు వెళ్తూ ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత హాస్పిటల్స్లో కూడా సరైన వస్తువులు కల్పించాలి. అదేవిధంగా ల్యాబులు కావచ్చు, స్కానింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్యం కల్పించడం వల్ల కార్పొరేట్లో హాస్పిటల్కి పోకుండా గ్రామీణ ప్రాంత ప్రజలను నిలువరించవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.